TH94 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ హైదరాబాద్ రోడ్డు మార్గంలో గల మాతా శిశువు ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా జావీద్ మాట్లాడుతూ, ఇది కేసీఆర్ కట్టించిన హాస్పిటలేనా? హాస్పిటల్ పైన ఎక్కడ చూసినా అక్కడ నీళ్లు గడ్డి మొలుస్తుంది అని అన్నారు. వాష్రూమ్లలో ట్యాపులు లేవు, నీరు మొత్తం వృధా అవుతుంది, మెయింటెనెన్స్ మొత్తం జీరో. తాండూరులో ఇంత పెద్ద ఆసుపత్రి ఉన్న సౌకర్యాలు మొత్తం జీరోగా ఉన్నాయని అన్నారు. డాక్టర్లతో మాట్లాడితే ఏమీ రెస్పాన్స్ ఇవ్వట్లేదని అన్నారు. పేషెంట్లకు హైదరాబాద్కు రిఫర్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఆసుపత్రి ఉన్న సౌకర్యాలు ఏమీ లేవని అన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, మా లాంటి ఫోన్ చేస్తారు, అన్న ఇట్లా పరిస్థితులు వల్ల ఇట్లా మేమేం చేస్తాము. తాండూరులో ఏదో పెద్ద హాస్పిటల్లో ఏదో ప్రైవేట్ హాస్పిటల్ కావాలి, వాళ్ళ దగ్గర మేము మాకు వచ్చినంత సాయం బిల్లు చేసి వాళ్ళకి చేస్తే ఆడవాళ్ళ ఇద్దరు అది ఆపరేషన్ అవుతుంది, డెలివరీ అవుతుంది, సెక్షన్ అవుతుంది, మళ్ళీ పిల్లలున్నా దేవుకున్నా కానీ అడ్మిషన్స్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కాదు, ఎందుకు రిస్క్ తీసుకోవరు? నేను నా క్వశ్చన్ రిస్క్ ఎందుకు తీసుకోవరు? అదే అదే మీరేమంటారు డాక్టర్? మీరు రెఫర్ చేస్తున్నారు, మీరు రెఫర్ చేస్తున్నారు. చదువుకున్నాం కదా, ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. కరెక్టే, కానీ మాట్లాడుతున్నాం మా పరిస్థితి అంత దూరం పోగలేము. క్వశ్చన్కి ఆన్సర్ ఏమి ఇవ్వాలి? ఒక ప్రజాప్రతినిధి లాగా నేనేమి ఇవ్వాలి? డాక్టర్ లాగా మీరేమి డాక్టర్ లాగా బాబుకి మంచి అయ్యేది అని చేస్తున్నాం. ఆయన వాటర్ ట్యాప్ మీద జారుతుంది, అది జారి పడుతుంది ఎందుకు? అదేమంటే వేసిండ్రే మొత్తం రాకిన మీద అంతా చూసిండ్రు కదా, ప్రజాధనాన్ని ఇట్లా వృధా చేస్తే ఎట్లయిపోయి మెయింటెనెన్స్ కింద మరి ఏంటి ఇట్లుంది? ఇది అంటే ఈ వారంలోనే అయిపోయింది. మొత్తం వాగులాగా అంటే నీళ్ళు డ్రమ్లకి వస్తాయన్నా. ఇప్పుడు వాటర్ నిండినాయి అనుకో, ఇది మీ మాక్సిమం ఇది చూడాలి కదా, రెగ్యులర్గా చూడాలి కదా, రెగ్యులర్గా చూడాలి కదా. మీ బాధ్యత కదా, మీ బాధ్యతనే అడుగుతున్నాం. మీకు పెద్దగా మేము అంటలేము, మీ బాధ్యత కదా. ఇప్పుడు ఇట్లా ఉంది పరిస్థితి, డ్యామేజ్ కింద జనాలు ఉన్నారు, ఫ్లాట్ మెల్లమెల్లగా డ్యామేజ్ అయ్యి కూలిపోయింది. అవుతుందా కాదా? అదొక్కటే క్వశ్చన్. దీనివల్ల చిన్న డ్యామేజ్ అయితే మన వసతి కావాలా, దీనికి ఏమన్నా వాటర్ కావాలంటే అడిగి తీసుకోండి. ఏమన్నా తీయాలి కదా మీరు. ఏమంటున్నా, మీ పైన నేను వేస్తలేను, మీరు చేస్తలేను అంటలేను. ఇప్పుడు ఈ వాటర్ పోనీకి ఏమన్నా అది బంద్ ఉందా, మళ్ళీ స్కోప్ లేదా, దీనిపైన మళ్ళీ ఏమన్నా బెడ్ వేయాలా? అంటున్నానా ఏమంటే పోపు వచ్చింది ఆగుతుంది కాబట్టి కొన్ని నీళ్ళు ఆగినా కూడా సంచాలు ఆగుతుంది, తెలియదు ఏముందా. నీటి పైన నీళ్ళు ఆగుతుంది, స్టాప్ ఉంది, నీటి పైన నా ఇంటి పైన స్టాప్ ఉంది. ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు 8వ వార్డులో ఉన్న MCH మాతా శిశు హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే అసలు నేను నమ్ముతలేను, ఇది మా కేసీఆర్ ప్రభుత్వం కట్టిన హాస్పిటల్సేనా? అప్పుడు ఉన్నట్టు మెయింటెనెన్స్ అనేది, మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు అస్సలు లేదు. ఇక్కడ చూస్తే వాష్రూమ్లలో చూస్తే మొత్తం నల్లలన్నీ ఓపెన్ ఉన్నాయి, పైన స్లాబ్ వెళ్ళి చూస్తే గడ్డి మొలకలు మెలిచినాయి మొత్తం పైన. మీకు ఇప్పుడు వీడియోస్ వస్తాయి మీకు అందరికీ. అవి అసలు మెయింటెనెన్స్ అనేది జీరో. డాక్టర్స్తో మాట్లాడితే సరిగా రెస్పాన్స్ లేదు. పేషెంట్లని ప్రతి చిన్నదానికి హైదరాబాద్ తరలిస్తామంటారు.
అంటే పీడియాట్రిక్ ఉన్నాడు, పీడియాట్రిక్ సర్జన్ లేనంటుండ్రు. ఏదైనా ఆపరేషన్ ఎమర్జెన్సీ ఉంటే చేయలేని పరిస్థితి లేదు మాకుంటా అంటుండ్రు. మందులకు కూడా బయటికి పంపిస్తుడు. అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేస్తుంది, మన ఎమ్మెల్యే గారు ఏం చేస్తుంది? అసలు ఇంతకు ఉన్నారా ఎమ్మెల్యే గారు తాండూరులో? ఇంత పెద్ద హాస్పిటల్, డిస్టిక్ హాస్పిటల్ ఇదొకటి, డిహెచ్ హాస్పిటల్, 2 హాస్పిటల్స్లో అసలు ఎలాంటి సదుపాయాలు అనేటివే లేవు. బెడ్లు చూస్తే అట్లున్నాయి, పేషెంట్ల పరిస్థితి ఇట్లుంది, డాక్టర్స్ ఏమో అసలు ఉన్నారా లేనట్టే ఉన్నారు. ఇప్పుడు మీరే చూసిండ్రు కొన్ని రోజుల నుంచి ఎన్ని ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. చిన్న చిన్న దానికి హైదరాబాద్ పంపుతా అంటున్నారు. హైదరాబాద్ పోయే లోపలనే ఎక్కువ మరణాలు అవుతున్నాయి. అసలు ఏం చేస్తుండ్రు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన రేవంత్ రెడ్డి గారి పాలనలో, మన ఇక్కడ తాండూరులో మనోరెడ్డి గారి పాలనలో అసలు ఏం ఇంత దారుణమైన పరిస్థితి ఆ తాండూరుకి? ఒకప్పుడు ఎట్లుండే? ఒకప్పుడు ఎంసీఆర్ హాస్పిటల్ అంటే అందరికీ, ప్రతి ఒక్కరికి ప్రాణదాతలాగా నిలుస్తుండే. ఇప్పుడు ఇది ఎంసీఆర్ హాస్పిటల్ లేదు, ఇప్పుడు యమరాజు అడ్డలాగా ఉంది. ఇప్పుడు అంటే ఇక్కడ వచ్చిందాడే సావడం సత్యం అన్నట్టు తెలుస్తుంది. ఎందుకు ఇట్లా? రెండోది, తాండూరులో ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఇన్ని అగత్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు 2 మండలాల్లో ఇంత పెద్ద ఘోరాలు జరిగింది. మైనర్ బాలిక పైన ఇట్లా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచో వచ్చి తాండూరులో నివసిస్తున్న కొందరు బయటి అదర్ స్టేట్స్కి వచ్చి ఇక్కడ ఉన్న అమ్మాయిలని ట్రాప్ చేస్తుండ్రు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? మన తాండూరు ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు? ఇంతవరకు సందర్శించలేరు. ఇక్కడ ఏం జరుగుతున్నా ఒక ప్రెస్ మీట్ లేదు. అసలు కాంగ్రెస్ సంబంధించిన ఒక నాయకుడు లేడు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం ఇప్పుడు తాండూరులో. ఇట్లయిపోయిందంటే ఇప్పుడు ఇది మన తాండూరు అనేది ఒక వెనుకబడిన ఏరియా లాగా అయిపోయింది. అంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి వలస స్టార్ట్ అయిపోయింది, వేరే ఏరియాలకి పోవడం మనుషులు బతకనికి. అరే హాస్పిటల్ రావాలన్నా భయం, ఏ ఆఫీస్కి వెళ్ళాలన్నా భయం, ఎలాంటి రెస్పాన్స్ అనే లేదు పేద ప్రజలకి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది పేద ప్రజలకు అండగా ఉందా లేకపోతే అక్రమార్కులకు అండగా మారిందా? నేను తాండూరు ప్రజలతో కోరుకునేది ఒక్కటే, మార్పు అనేది తథ్యంలో ఉంది. అవినీతి అనేది చాలా ఘోరంగా నడుస్తుంది. ఈ మార్పు ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. వ్యతిరేకత ఆందోళనంగా ఎట్లా మారుతుందో మీరు కొన్ని రోజుల్లో చూస్తారు. కావున మీకు చెప్పేది ఒకటే, అధికారులతో అయినా, తెలంగాణ ప్రభుత్వంతో అయినా, ఇక్కడున్న ఎమ్మెల్యే గారితోనైనా, చైర్పర్సన్ అయితేనా, ఎవరితో కోరుకునేది ఒక్కటే, ఇవన్నీ చూసి దీన్ని మార్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పేద ప్రజలకు మీరు రిప్రజెంటేటివ్గా ఉండి నిలబడి వాళ్ళకి ధైర్యం ఇవ్వండి. ఇవి ఇవ్వలేనలా మీరు ఎందుకు, మీ పదవులు ఎందుకు? మీకు కోరుకునేది ఒకటే, ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ ఇట్లే జరుగుతుంటే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ నాయకులం అందరూ కలిసి పెద్ద ఆందోళన దిగి ప్రజలతో మేము ముందర నుండి నిలబడి ధర్నాలైనా ముట్టడిలైనా అన్ని చేస్తాము. థ్యాంక్ యూ.